200 మందికి పైగా మతి స్థిమితులైన అనాథల్ని పోషించి వారికి మంచి చెడ్డలు, వారి ఆరోగ్యం, వారి ఈతి బాధలన్నీ వాళ్ళు తీరుస్తున్నారు. వాళ్ళని బాగు చేసి వైద్య సేవలు అందించి వారిని తిరిగి మరీ వారి స్వస్థలాలు తెరిస్తే వాళ్ళు స్వస్థలాలు చేరుస్తున్నారు వాళ్ళని. ఈ మంచి పనుల కార్యక్రమం మాకు నచ్చి మేము కూడా మా తరఫున ఎంతో కొంత సహాయం చేద్దామని ఆశ్రమానికి వచ్చామండి. మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఇక్కడ నిత్యాన్నదానాన్ని కట్టాము. ఇక్కడ వీరు ఆశ్రమం అంతా తిరిగి చూసామండి. ఇక్కడ వీరు ఆడవారిని మగవారిని సపరేట్గా ఫ్లోర్లో ఉంచి పక్క పర్మనెంట్ బిల్డింగ్లు కట్టేవారు. వీరు 600 మంది పైగా 200 చిల్లర పైచీలకు ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు మగవాళ్ళందరూ ఉన్నారు. వారందరూ కూడా ఆరోగ్యం, వారి వీతి బాధలు, వాళ్ళ భోజనం సదుపాయాలు, వారి వైద్య సదుపాయాలు అన్నీ చూస్తూ ఎంతో జాగ్రత్తగా చూస్తూ వారిని పెంచి పోషిస్తున్నారండి. చాలా ఆనందం వేసింది. ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా హైజీనిక్గా ఉంచారు, పరిశుభ్రంగా ఉంచారు. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.